హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫెక్నెన్ వ్లాగ్స్. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కోసం చూస్తున్నారా? ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సింపుల్ టెక్నిక్ తో మీరు ప్రజెంట్ ఏ టెక్నాలజీకి ఎక్కువ డిమాండ్ ఉందో మీరు తెలుసుకోవచ్చు. ఈ సింపుల్ టెక్నిక్ మీకు చెబుతున్నానండి. సింపుల్ టెక్నిక్, మీరే ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఇంకొకరిని అడగాల్సిన పని లేదు. మీరు సింపుల్ గా మీ మొబైల్ ఫోన్ లోనే మీకు ఒక చిన్న టెక్నిక్ చెబుతానండి. ఈ చిన్న టెక్నిక్ వల్ల మీరు ఏ టెక్నాలజీస్ కి ప్రజెంట్ ఎక్కువ డిమాండ్ ఉందో మీరు తెలుసుకొని ఆ టెక్నాలజీ సంబంధించిన కోర్సులు జాయిన్ అవి నేర్చుకొని మీరు ఆ టెక్నాలజీలో జాబ్స్ సంపాదించవచ్చు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో. ఆర్ మీరు ఆల్రెడీ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నా సరే, మీకు ప్రజెంట్ ఏ టెక్నాలజీస్ కి ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకొని మీరు ఆ టెక్నాలజీ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు. ఆర్ మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్ లోనే ఇంకా నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ నేర్చుకొని కానీ లేదంటే వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వడం కానీ ఇలాంటివి చేయొచ్చు. సో ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయ్యి మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని తెలుసుకోవచ్చు అండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఆ టెక్నిక్ వచ్చేసి మీకు చెబుతానండి. సింపుల్ టెక్నిక్. మీరు ఫస్ట్ గా చేయాల్సింది వచ్చేసి మీ మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్కి వెళ్ళండి. మీ మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్కి వచ్చేసి నౌకరీ అని ఒక యాప్ ఉంటుందండి. యాక్చువల్ గా మనం జాబ్స్ ట్రై చేయాలంటే, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ ట్రై చేయాలంటే నౌకరీ, మోన్స్టర్ అని పోర్టల్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు ఎగ్జాంపుల్ కింద నౌకరీ అని ఒక యాప్ ఉంటుంది. ఈ నౌకరీ అన్న యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. స్క్రీన్ లో చూపించిన విధంగా. ఫ్రెండ్స్, ముందు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి నౌకరీ జాబ్ సెర్చ్ అన్న ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. స్క్రీన్ లో కనిపించిన విధంగా ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ప్రెసెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను నేను. దీంట్లో సెర్చ్ జాబ్స్ హియర్ అనే ఒక సెర్చ్ బార్ ఉంది చూడండి. సపోజ్ ఇప్పుడు మీరు ఇంకోటి ఇది సెర్చ్ జాబ్స్ హియర్ క్లిక్ చేయగానే ఇలా వచ్చింది. ఇక్కడ స్కిల్స్ ఆర్ లొకేషన్ ఈ రెండు ఎంటర్ చేయమని వస్తుంది. మీరు స్కిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. లొకేషన్ మీరు అంటే స్పెసిఫిక్ గా నాకు ఈ ఏరియాలోనే జాబ్స్ కావాలి అంటే, సపోజ్ మీరు బెంగళూరులోనే నేను జాబ్స్ చూడాలి, లేదంటే పూణేలోనే చూడాలి, లేదంటే ముంబైలోనే చూడాలి, లేదంటే నేను హైదరాబాద్ లోనే చూడాలి అనుకుంటే లొకేషన్ కూడా సెర్చ్ చేయొచ్చు. లేదు మీరు ఓవరాల్ గా ఇండియా వైజ్ గా చెక్ చేసుకోవాలనుకుంటే లొకేషన్ దగ్గర ఏం పెట్టాల్సిన పని లేదండి. సో సపోజ్ నేను పైథాన్ మీద జాబ్స్ చూద్దాం అనుకుంటున్నాను. పైథాన్ టెక్నాలజీ మీద ఎలా డిమాండ్స్ ఉందో తెలుసుకుందాం అనుకున్నాను. సో పైథాన్ ఇంకొంచెం చూడండి. మీరు పైథాన్ అనగానే PY టైప్ చేయగానే మీకు సజెషన్స్ వచ్చినాయండి. సో మీరు పైథాన్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ పైథాన్ డెవలప్మెంట్ గా మీరు ట్రై చేయాలనుకుంటే జస్ట్ పైథాన్ డెవలప్మెంట్ లేదంటే పైథాన్ అని క్లిక్ చేయండి. పైథాన్ క్లిక్ చేసి జస్ట్ సెర్చ్ ఫర్ జాబ్స్ అని ఇది క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ మీరు చూడాల్సింది పైన సెర్చ్ రిజల్ట్స్ చూడండి. ఎన్నో చూడండి, 60,000 దాకా రిజల్ట్స్ వచ్చినాయి. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, ఇందులో చూడండి పైథాన్ డెవలపర్, ఇంకోండి డిఫరెంట్ హెచ్పిలో ఉన్నాయి, IBM లో ఉన్నాయి, ఇంకోండి డిఫరెంట్ వాల్వోలో ఉన్నాయి. చూడండి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే పైథాన్ కి చాలా డిమాండ్ ఉంది అని చెప్పి అర్థమవుతుంది. సపోజ్ చెక్ చేద్దాం, ఇంకోటి జాబ్స్ చెక్ చేద్దాం. నెక్స్ట్ AWS డెవలప్ చెక్ చేద్దాం. సెర్చ్ జాబ్స్ చూడండి 4,675. అజూర్ చెక్ చేద్దాం. అజూర్ డెవాప్స్ దీన్ని చూడండి. అజూర్ డెవాప్స్ కి 27,706 రిజల్ట్స్. సో దీన్ని బట్టి మీకేంటి, AWS కంటే అజూర్ డెవాప్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది తెలుస్తుంది. ఇంకోటి ఏదైనా చెక్ చేద్దాం. డేటా సైన్స్ కి ఎలా డిమాండ్ ఉందో ఇంకోటి డేటా సైన్స్ మీరు కొంత టైప్ చేయగానే మీకు వచ్చేస్తుంది. సో డేటా సైన్స్ క్లిక్ చేసి సెర్చ్ జాబ్స్ చూడండి 12,651. సో డేటా సైన్స్ కూడా మంచి డిమాండ్ ఉంది ప్రజెంట్. జావా చెక్ చేద్దాం. నెక్స్ట్ జావా డెవలపర్ సెర్చ్ జాబ్స్ కొట్టండి. చూడండి 81,600 పైన రిజల్ట్స్ వచ్చాయి. ఇంకోండి ఎక్కడెక్కడ జాబ్స్, ఇన్ఫోసిస్ ఒరాకిల్. సపోజ్ PHP నేర్చుకుందాం అనుకుంటున్నాను నేను. PHP డెవలపర్ చూడండి 7,000
7,000 సో దీనికి కొంచెం తక్కువ డిమాండ్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఏదన్నా మనం ప్రజెంట్ డిమాండ్ లేనిది కోర్స్ ఏదైనా చూసుకున్నాం, పాతది ఏదన్నా కోబాల్ తీసుకున్నాం. కోబాల్ ఇంత ముందు మంచి ఫేమస్ అండి. సో ఈ ప్రజెంట్ పెద్దగా వాడట్లేదు. సో కోబాల్ చూద్దాం మనం. ఇంకోండి కోబాల్ సెర్చ్ జాబ్స్. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది కదా, సింపుల్ గా 25 రిజల్ట్స్. సో దీనికి డిమాండ్ లేదని మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు పైథాన్ సెర్చ్ చేసాం. పైథాన్కి ఎంత చూడండి, 1,60,000 పైన రిజల్ట్స్ వచ్చాయి. సో తర్వాత కోబాల్ అసలు ఎవరు పెద్దగా నేర్చుకోవట్లేదు, టెక్నాలజీ మీద పెద్దగా ఏం వాల్యూ లేదు. సో అది 25 రిజల్ట్స్. ఇది PHP 7,000. ఇంతకుముందు జావా చూసాం, జావా మీద 86,000 సంథింగ్. .NET అది 89,000 వచ్చింది. సో మీరు ఇలా దీన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు, ఏ టెక్నాలజీకి ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు అండి. ఆ కోర్సు నేర్చుకొని మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు ఈజీగా జాబ్స్ సంపాదించవచ్చు. ఇది ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఈ సింపుల్ టెక్నిక్ తో మీరు ఏ టెక్నాలజీకి ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.